జననీ సీడ్స్ కంపెనీ వారి నూతన హైబ్రిడ్ పత్తి విత్తనం గరుడా బీజీ2 అండి. ఇది వచ్చేసి మనం ఆల్రెడీ ఒక డిసెంబర్ నెలలో మనం ఫీల్డ్ పెట్టడం జరిగింది రైతులకి. కానీ ఈ రోజున వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇది జనవరి 8వ తారీఖు అండి, ఇలా 2025 సంవత్సరం. ఈ రోజున వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చివరి వరకు కూడా పుచ్చు అనే మాట లేదు చూడండి. ప్రతి ఒక్క రైతు కూడా గమనించండి. ఇది వచ్చేసి జనవరి నెల. ఈ ఈ ఈ నెలలో జూన్లో వేసిన పంట, పత్తి పంట ఇప్పటి వరకు కాస్తానే ఉంది. దీన్ని బట్టి రైతులు ఏం అర్థం చేసుకోవాలంటే దీనిలో దమ్మున్న విత్తనం, గరుడ దమ్మున్న విత్తనం చేసే కొద్దీ రైతు పనితనం చేసే కొద్దీ కాస్తానే ఉంటుంది. పాలిచ్చే గేదెలాగా, అంటే పాడిలాగా, ఒక పాడిలాగా మనకి ఇది రైతుకి చాలా బెనిఫిట్గా ఉంటుందండి. చూడండి, చివరి వరకు కూడా పుచ్చు లేదండి. మీడియం సైజు కాయలతో చిక్కటి కాపు కలిగి ఉంటుంది. పక్క కొమ్మలు, విపరీతమైన పక్క కొమ్మలు వస్తాయి. చివరి దాకా కూడా పుచ్చు తట్టుకొని కాసిద్ది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 5 రెబ్బలు కలిగి ఒక్కొక్క రెబ్బలో 5 కళ్ళు ఉంటాయి. ఒక్కొక్క దానికి 8 నుంచి 9 గింజలు ఉండడం వలన కాటా వస్తుంది బాగా. అన్ని రకాల నెలలకి అనుకూలమైన రకము. ఎర్ర నెలలకు కూడా వేసుకోవచ్చండి, వర్షాధారానికి కూడా వేసుకోవచ్చు. తెలంగాణ రైతులు కూడా ఎక్కువ ఎర్ర భూములు కాబట్టి తెలంగాణ రైతన్నలో వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చూడండి, ఈ వీడియోలో ఈ జనవరి నెల వచ్చినా కానీ పుచ్చు అనే మాట చూద్దామన్నా లేదండి. ఒక్క చాట కాదు, చేను మొత్తం తిప్పి చూపిస్తాను చూడండి. ప్రతి ఒక్క రైతు కూడా కాపు చూడండి, కాపు చాలా చిక్కటి కాపు. ఇదంతా పై కాపు, బరస్టింగ్. చివరి వరకు కూడా చూడండి ఎట్లా ఉందో. ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవాలని ఆశిస్తున్నామండి. జననీ సీడ్స్ కంపెనీ వాళ్ళది గరుడా అండి. అచ్చు కొంచెం పెద్దది పెట్టుకోవాలండి. ఈ రైతు వచ్చేసి 46 అచ్చు పెట్టాడు. మొక్కకి మొక్క కూడా దూరం 1 ఫీటు అట్లా పెట్టాడు. చూడండి, ఈ వీడియోలో మీరు చూసుకోవచ్చు. అట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే రైతుకి బెనిఫిట్. పక్క కొమ్మలు విపరీతంగా పక్క కొమ్మలు వస్తాయి బాగా గాలాడి చెట్టుకి. దాంపోటును కూడా బాగా తట్టుకుందండి, తెగుళ్ళను కూడా బాగానే తట్టుకుంది. చూడండి, చివరి వరకు కూడా ఈ వెరైటీకి ఉన్న ముఖ్య లక్షణమే ఇదండి. కాపు చూడండి, ఇంకా 10 క్వింటాలు పత్తి ఇరిసాడు. ఇప్పుడు ఒక 10-12 క్వింటాలు పత్తి అయింది. మళ్ళీ ఇంకా కాయ ఉంది. చూడండి ఈ వీడియోలో అదొక 3-4 క్వింటాలు అయింది. యావరేజ్గా చివరి వరకు 25 క్వింటాలు తక్కువ కాదండి, 25 క్వింటాలు. రైతు కూడా చాలా బాగా చేశాడు. ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ విత్తనం జననీ సీడ్స్ కంపెనీ వాళ్ళది గరుడ.